డే 4 పార్ట్ 11 అండి. పాఠం పేరు ఏంటంటే దేవుని కంచె. దేవుని కంచె. యోబు గారు మీ అందరికీ తెలుసు. యోబు గారు మీ అందరికీ తెలుసు. పాఠం పేరు ఏం చెప్పారంటే మీకు దేవుని కంచె. కంచె అంటే ముళ్ళ మండలతో వేసేది కాదు అండి, చిన్న చిన్న కర్ర మొక్కలతో దడిలాగా కట్టేది కాదు, ప్రహరీ గోడ లాంటిది కూడా కాదు. దీని అర్థం పాఠం చివరికి వెళ్ళేటప్పుడు మీకు అర్థమైంది. పాఠం పేరు ఏంటంటే దేవుని కంచె. యోబు గారు మీ అందరికీ తెలుసు. యోబు గారి చుట్టూ దేవుడు ఏం వేశాడు? యోబు గారి చుట్టూదని ఇంకెవరి చుట్టూదని వేశాడా? సరే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఒక అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ. నేను ఈ ప్రశ్న మీకు ఎగ్జామ్లో ఇద్దాం అంటున్నాను కానీ ఎక్కువైపోతే నేను ఇవ్వలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఏ మనిషి అయితే దేవుని ప్రేమను పరిపూర్ణంగా భూమి మీద చూపిస్తాడో, తన సహజ లక్షణం చూపిస్తాడో, వాడి చుట్టూ దేవుని యొక్క కంచె అనేది ఉంటుంది. ఆ కంచె అనేది ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది ఈ పాటలో మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు యోబునకు కంచె వేశాడు. ఆ కంచెను దాటి అపవాది చాలాసార్లు ప్రయత్నం చేసిందంటండి టచ్ చేద్దామని. వినాలండి కొంచెం శ్రద్ధగా. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. కంచె ఎలాంటిది ఏంటనేది చివరిలో చూద్దాం. యోబు చుట్టూ దేవుడు ఒక కంచె వేశాడు. ఆ కంచెను దాటుకుని అపవాది వెళ్దామని చాలా ప్రయత్నాలు చేసిందంటండి. ఆదాము దగ్గర కూడా చాలా ప్రయత్నాలు చేసిందా, కంచె తీద్దామని వెళ్ళింది కానీ తీయలేకపోయింది. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే పని జరిగిందంటే అప్ప దగ్గరికి వెళ్తే కంచె తీయగలిగింది. అలాగే యోబు గారి దగ్గరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా టచ్ చేయలేకపోయిందంటండి యోబుని. దెయ్యము యోబుని టచ్ చేయలేకపోయింది. మీరు కూడా ఈ ప్రేమ అనే సహజ లక్షణాన్ని 100% భూమి మీద మీరు చూపించగలిగితే దెయ్యం మిమ్మల్ని టచ్ చేయలేదు. ఎలాగో ముందుకెళ్ళి నేర్చుకుందాం. యోబు గారు దేవుడు యోబునకు కంచె వేశాడు. ఈ కంచెను దాటి అపవాది వెళ్ళలేకపోయింది. అపవాది యోబుని టచ్ చేయలేక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు నీ యందు ఊరికి ఏమైనా భయభక్తి కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నీవు అతనికి, జాగ్రత్తగా ఉన్నాను ఇక్కడ, అతనికి అంటే ఎవరు వచ్చారు? యోగు చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచేశాడంటే, మనం ఏమనుకుంటాం, చాలా మంది చెప్పిన మాట ఏంటంటే యోగు చుట్టూ దేవుడు కంచి వేశాడు, యోగు చుట్టూ దేవుడు కంచి వేశాడు. మనకు తెలిసిన మాట. యోగు చుట్టూ అంటే అర్థం ఏంటంటే యోగు చుట్టూ, వాళ్ళ ఆవిడ చుట్టూ, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న చుట్టూ, కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబ సభ్యుల చుట్టూ, వాళ్ళ ఇంట్లో పాలేరులు ఉంటారు కదా పనివాళ్ళు, వాళ్ళ చుట్టూ. తర్వాత చూడండి, అమ్మో ఇంటికి, పొలానికి, ఒంటెలకు, ఇంకేమున్నాయి, గొర్రెలకి, మన చుట్టూ. అంటే దేవుడు కంచె అంటే అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని ఆస్తుపాస్తుల చుట్టూ, అతని సంపద చుట్టూ, ప్రతి దాని చుట్టూ దేవుడు కంచె వేశాడంట. కానీ అపవాది దేన్ని కూడా టచ్ చేయలేకపోయింది. అసలు ఎంత పవర్ఫుల్గా ఉంది చూసారా? దెయ్యమే టచ్ చేయలేకపోయిందంటే మనిషి టచ్ చేయగలడండి? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుడు ప్రేమించే వారికి సమస్తం సమకూర్చి ఎందుకు జరుగుతున్నాడంటే దేవుడు కంచె వేశాడు. ఈ కంచెని దాటి అపవాదే వెళ్ళలేకపోయింది. అపవాది యోబుని టచ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10 వచనం చూడండి. యోబునకు దేవుడు కంచె ఏ విషయాల్లో వేశాడో చూసుకుని మనం ఎందుకు కంచె వేశాడని తెలుసుకుందాం. అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి తిని, చుట్టూ కంచెతో పాటు, కిందకు చదవండి, ఇక్కడ చదివిన దాంట్లో ఇప్పుడు చదవండి 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదామండి. అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి. చుట్టూ కంచెతో పాటు
ఇదండి కంచె అంటే ఏంటంటే అతని చుట్టూ దేవుని భద్రత, అతని కుటుంబం చుట్టూ దేవుని భద్రత, అతని ఆస్తిపాస్తుల చుట్టూ దేవుని భద్రత. అది కాకుండా అతను చేసే చేతి పనిని కూడా ఏం చేశాడంటే దేవుడు, ఇది కంచె అంటే. అతను చేసిన చేతి పనిని దీవించాడు. యోబు అంత గొప్పవాడు. మరి ఏంటి దేవుళ్ళలో ఉన్న గొప్పతనం, యోబులో ఉన్న గొప్పతనం ఏంటి? దేవుడు యోబుకి ఆ చుట్టూ దేవుని భద్రతా వలయాన్ని, ఇప్పుడు సీఎం గారు వచ్చారనుకోండి, వెనక 4 కార్లు, ముందు 4 కార్లు, సైడ్ నుంచి బయట నుంచి అంతా సిస్టమ్ ఉంటుంది. ఏలూరు మొత్తం పోలీసు మయమైపోద్ది. అంతకు మించిన భద్రత ఉంది యోబుకి. అదే భద్రత మనకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన సహజ లక్షణం 100% మనం కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, యోబు అంత గొప్పవాడా? ఏమిటి యోబు యొక్క గొప్పతనం అంటే 8వ వచనంలో దేవుడే చెప్తున్నాడు, నేను ఇంత భద్రతా వలయంలో ఆయన ఎందుకు పెట్టానంటే, యోబు ఎవరంట? నా సేవకుడు అనే మాట వాడుతున్నాడు. నా సేవకుడు అంటే సేవకుడు ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వెంట్. మనం కూడా ఎవరు అంటే దేవుని సర్వెంట్స్, దేవుని యొక్క సేవకులం, దేవుని యొక్క పనివాళ్ళమే. నా సేవకుడు యోబు సంగతి ఆలోచించదువా? యోబు గారు తన జీవిత కాలంలో కొన్ని సహజ లక్షణాలని 100% నిరూపించి చూపించాడండి భూమి మీద. అందువల్ల దేవుడు అతనికి భద్రతా బలం ఇవ్వడం అనేది జరిగింది. చెప్పండి, చూడండి, దేవుడే చెప్తున్నాడు ఏమని? యథార్థవంతుడును, యథార్థవర్తనుడును, యథార్థవర్తనుడును. అంటే యథార్థవర్తనుడు, యథార్థత అంటే ఏంటి అర్థం చెప్పి మీకు సరేంటి? మనసులో ఏది ఉంటే బయటికి అదే మాట్లాడాలి. మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఇంకోటి మాట్లాడడం అనేది యథార్థత కాదు. యోబు గారు తన జీవితంలో సహజ లక్షణాన్ని ఏం చేశాడంటే 100% చూపించాడు. ఇది ఒక సహజ లక్షణం. ఇది కూడా ఏంటది? మానవ సహజ లక్షణం. మనం ఈ 5 రోజుల్లో ప్రేమ అనే ఒక్క లక్షణం గురించే మనకు అవుతుంది. తర్వాత సంవత్సరాల్లో మనం ఒకదాని గురించి. ఇప్పుడు యథార్థత అనేది మానవ సహజ లక్షణం. యోబు గారు 100% చూపించాడు. తర్వాత న్యాయవంతుడు అంటే నీతి న్యాయాలతో భూమి మీద బ్రతకడం. మనం కూడా నీతి న్యాయాలతో బతకగలం. అది మన యొక్క సహజ లక్షణం. 3వది, నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 3 సహజ లక్షణాలు యోబు గారు తన జీవితంలో చూపించాడు. యోబు గారు గురించి దేవుడు ఏమన్నాడంటే, భూమి మీద అలాంటి వాడు ఒక్కడు కూడా లేడని చెప్పాడండి. అమ్మో, ఎవరిలాంటాడు? ఒకసారి చదవండి, 4వ మాట. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడంటండి. అంటే సహజ లక్షణాలను మనం కూడా భూమి మీద చూపిస్తే అంత మాట దేవుడు మన గురించి కూడా అనడం అనేది జరుగుతుంది. దేవుని సేవకుడు యోబు, దేవుని సేవకుడు అయినప్పటికీ దెయ్యం టచ్ అయినప్పటి కారణం ఏంటంటే అతని సహజ లక్షణాలని 100% చూపించాడు భూమి మీద. చూపించినప్పుడు దెయ్యం ఏం చేయలేకపోయిందంటే టచ్ చేయలేకపోయింది. టచ్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాల్సి వచ్చింది దానికి? దేవుడా, నువ్వే కంచేసావు కదా, కొంచెం దారిస్తే లోనకెళ్ళి అని బాధలకు గురి చేస్తాను, ఎంతవరకు నీ మీద నమ్మకంగా ఉంటాడో చూస్తానని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు యోబు చుట్టూ అంటే యోబుకి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తములకు చేతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కంచి వేయటం అనేది జరిగింది. యోబు గారికి కంచి వేయడానికి కారణం ఏంటంటే తన సహజ లక్షణాన్ని, తన సూపర్ పవర్ని కోల్పోకుండా చూపించాడు. యథార్థవంతుడు సహజ లక్షణం, న్యాయవంతుడు సహజ లక్షణం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడం సహజ లక్షణం. ఈ 3 లక్షణాలు కూడా మనం కూడా మన జీవితంలో చేయగలిగితే మన చుట్టూ కూడా దేవుని కంచె అనేది వేస్తాడు. దీన్ని మనం తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటామంటే సెక్యూరిటీ అంటాం. దోతల సెక్యూరిటీ మన చుట్టూ ఉంటుంది. మనిషి తన సహజ లక్షణాలను కోల్పోకుండా ఉంటే దేవదూతల కాపుదల అనేది, దేవుని కంచె అనేది మనకు కూడా ఉంటుంది. దేవదూతల కాపుదల, అసలు కంచె అనేది ఎలా ఉంటుంది అనేది మనకు బైబిల్లో ఇంకో చోట రాయబడింది. యెహోవా వాక్యము కొంత ఇచ్చట వచ్చినగా ఇక్కడ కంచె అని రాయబడింది. దేవుని కంచె వేశాడు. దేంతో కంచేశాడు? ఓకేనా? ఒకసారి చూద్దాం 2వ రాజుల గ్రంథం. అసలు కంచె అనేది ఎలా ఉంటుంది తెలియాలంటే మనకు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 17 వచనాలు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం
12వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8 చూడండి. సిరియా రాజు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో, ఒక రాజు ఉన్నారు సిరియా రాజు, ఎవరితో యుద్ధం చేయాలని కోరుకున్నాడు? ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. తన సేవకులతో చిన్న ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండు పేట ఉంచుదామని చెప్పాడు. ఒక చోట మన సైన్యం మొత్తాన్ని పెడదాము, వాళ్ళు అటు వస్తారు, వచ్చినప్పుడు యుద్ధానికి దిగి వాళ్ళందరినీ చంపేద్దామని సలహా ఇచ్చాడు. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలీల రాజునకు వర్తమానం పంపి పలాని స్థలమందు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. ఈ ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే సత్య రే ఆ ప్లేస్ కూర్చో. ఇజ్రాయేలీలకు ఏలియా ప్రవక్త ఏం చెప్పాడంటే, సిరియన్లు దిగబోతున్నారు, మీ మీద యుద్ధం చేయడానికి, మిమ్మల్ని చంపేస్తారు, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. మరి ఏలియాకి సిరియా రాజు అక్కడ రాజ్యంలో జరిగిన విషయం ఏలియా ప్రవక్తకి ఎలా తెలిసిందంటే, దేవుడు అతనికి ఆ పవర్ ఇచ్చాడంటండి. ఏలియాకి అక్కడ మాట్లాడుకునేదాన్ని ఇక్కడ వినే పవర్, ఇంకో పవర్ ఏంటో కిందకు కూడా చూద్దాం మనం. ఆ పవర్ ఇచ్చాడు. పవర్ ఇస్తే ఏం చేశాడంటే, ఇజ్రాయేలీల రాజుకి చెప్పేవాడు, ఇజ్రాయేలీలు ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కాదు. అలా చాలా సార్లు ఏలియా గారు సిరియన్ల నుంచి ఇజ్రాయేలీని కాపాడారు. అప్పుడు సిరియా రాజుకి చిన్న డౌట్ వచ్చింది, నేను ఎక్కడ మాట్లాడదామన్నా అక్కడ తప్పించేసుకుంటున్నారు అంటే మనలోనే ఎవడో సమాచారాన్ని అక్కడికి అందజేస్తున్నారు అని నిర్ణయానికి వచ్చి అందరినీ సమావేశపరిచాడు. తర్వాత చూడండి 11వ వచనం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమును వహించిన వారెవరైనది నాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగాడు. ప్రతిసారి వాళ్ళు తప్పించిపోతున్నారు అంటే మనలోనే ఎవడో ఇక్కడ సమాచారాన్ని అందిస్తున్నారు. అప్పుడు ఏమన్నారు చూడండి, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలను ఇజ్రాయేలు రాజునకు తెలియజేయునను. అంత పవర్ ఉందండి ప్రవక్త కానాడు. అక్కడ రాజ్యంలో ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఏ పని జరుగుతున్నా ఇమీడియట్లీ ఏలియా ప్రవక్తకు అందేదంట. ఏలియా ప్రవక్త రాజుకు తెలియజేయడం అనేది జరిగేది. చదవండి. అంతఃపురమునందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయను నేను. అందుకు రాజు ఎక్కడికి తర్వాత కూర్చోండి, అయిపోయింది 10 నిమిషాలు. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. రాజుగారు ఏమనుకున్నాడంటే, అసలు మనం సమాచారం మొత్తం మనోళ్ళుగా జారేసేది, వాళ్ళ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన వాళ్ళు తెలుస్తుంది కాబట్టి మీరు ఆయన పట్టుకొచ్చేసారు అనుకో, మనం ఈజీగా ఇజ్రాయేల్ దెబ్బకొట్టేచ్చని సిరియా రాజు అనుకున్నాడు. స్టోరీ మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా రాజు ఒకడు ఉన్నాడు, సిరియా రాజు. సిరియా రాజు పని ఏంటంటే ఇజ్రాయేలీని మట్టి పెట్టడం. ఈ సిరియా రాజు వాళ్ళు పలానా ప్రాంతంలో ఉన్నారు, మన యుద్ధానికి వెళ్దాం, మన జనాలందరూ అక్కడ కూడగట్టి వాళ్ళకి తెలియకుండా కూడగడుతున్నాడు. కానీ వాళ్ళకి ముందే తెలిసిపోయి వాళ్ళు అక్కడికి నుంచి తప్పించుకుంటున్నారు. ఇలా ఎన్నిసార్లు చేసినా వాళ్ళు తప్పించేసుకుంటున్నారు. అప్పుడు సిరియా రాజుకి వచ్చిన డౌట్ ఏంటంటే, మనలోనే ఎవడో ఇజ్రాయేల్ రాజుకి సమాచారం అందిస్తున్నారు అని డౌట్ వచ్చి అందరినీ సమావేశపరిచి, అసలు ఇక్కడ జరిగే విషయం అక్కడికి ఎలా తెలుస్తుంది, మీలో ఎవరైనా ఇజ్రాయేల్ రాజు పక్షాన ఉన్నారని అని అడిగారు. అప్పుడు వాళ్ళలో ఉన్న భట్టుడు ఏమన్నాడంటే, మేము ఎవరం కాదు రాజా, ఇక్కడ ఏది జరుగుతుందో ఆ రాజ్యంలో ఉన్న ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతుంది, అతను తెలియజేస్తున్నాడు, మా వల్ల ఏమీ అవ్వట్లేదని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే రాజుగారు, అసలు తెలివి ఉండాలి కదండి రాజుగారికి, ఇక్కడ మాట్లాడే సాతాను తెలివితేటలు ఎలాగ ఉంటాడు, ఇక్కడ మాట్లాడే మాట అక్కడికి వినబడుతున్నప్పుడు ఈయన్ని అక్కడి నుంచి తీసుకుని ఇక్కడికి రాగలమా అనే ఐడియా రావాలిగా. అంత పవర్ ఉన్న మనిషిని మనం బంధించగలమని ఒక ఐడియా ఉండాలి. ఇక్కడ మాట్లాడే మాట అక్కడ తెలిసిపోతున్నప్పుడు అతన్ని బంధించాలంటే మన వల్ల ఇద్దరు ఆలోచన రావాలి. రాకుండా ఏం చేశారు చూడండి. కాబట్టి అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూసి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు
అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదీసలా పట్టణమును చుట్టుకొనగా. ఇదే ఇల్లు అనుకోండి, ఎలీషా ఉండే ఇల్లు చుట్టూతా, ఆ పట్టణం చుట్టూతా గొప్ప సైన్యాన్ని పంపించాడు. ఎందుకు? ఆ ఎలీషాని పట్టుకొచ్చి నా దగ్గర మీరు పెట్టేశారంటే ఇజ్రాయెల్ని నేను ఈజీగా ఓడిచ్చేస్తానండి. తర్వాత చూడండి ఏంటి, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడను. అతని భటుడు లేవగానే ఇంటి చుట్టూతా సిరియా రాజు సైన్యం ఉన్నారు. పైకి చూస్తే అసలు పట్టణం మొత్తం ముట్టడేస్తారంట. భయం వేసేసింది. తర్వాత ఏం చేస్తారు చూడండి, అంతటా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదు మన దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమును నన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడని చెప్పి యెహోవా వీడు చూసినట్లు. ఎవరు చూసినట్లు అంటే ఏలియాకి మొత్తం కనపడుతుంది. ఇతనికి ఏం కనపడుతుంది అంటే సిరియా సైన్యం మాత్రమే కనపడుతుంది. ఏలియా చుట్టూ దేవుడు వేసిన కంచె, ఎలీషా చుట్టూ దేవుడు వేసిన కంచె కనపడలా. ఎవరికి? భట్టుడికి కనపడలా, సేవకుడు కనపడలా. సేవకుడు చూడండి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడి కళ్ళను తెరవజేసను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ వీళ్ళు మనుషులే ఉన్నారు, అగ్ని రథాలు ఉన్నాయి. ఎవరు చుట్టూతా? ఈ ఎలీషా చుట్టూతా ఉన్నాయి, పట్టణం చుట్టూతా ఉన్నాయి, ఇంటి చుట్టూతా. సిరియా రాజు సైన్యం ఏమైపోద్ది చెప్పండి? అంటే మస్ అయిపోద్ది అంతే. అది ఎవరికి కనపడింది? ఎలీషా కనపడింది. తర్వాత పనివాడికి కూడా కనపడేటట్టు చేశారు, కనపడింది. ఇప్పుడు దేవుని భద్రత ఎలా ఉంటుంది? ఎలా ఉంది కంచండి? అగ్ని రథాలంట. ఎవరి చుట్టూతా? శత్రువు. మన శత్రువు మనల్ని ఏదైనా అపకారం చేయాలని ముందుకు వచ్చేవాడి వెనకమాల ఎవరున్నారంటే దేవుని యొక్క కంచె ఉంది. ఆడు మనల్ని టచ్ చేయాలి అంటే ముందు దాన్ని టచ్ చేయాలి. మనకు ముందు ఉంది, ఆ శత్రువు వెనకమాల కూడా ఉంది కంచె. మీకు అర్థమవుతుందా? నా చుట్టూ ఉంది, నన్ను ఏదైనా పాడు చేయాలనుకు వచ్చి శత్రువు వెనకమాల కూడా ఉంది. శత్రువు ఏం చేస్తాడండి? ఇదే కంచె ఎవరు వేశారు? దేవుడు యోబుకి వేశాడు. ఎందుకు వేశాడంటే యోబు తన జీవిత కాలంలో తన సహజ లక్షణాలని కోల్పోకుండా జీవితకంతం వరకు చూపించాడు కాబట్టి దేవుడు కంచేశాడు. అక్కడ కంచెని మాత్రమే రాయబడింది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏం కంచె? అది దేవదూతల కంచె. దేవదూతల కంచె అంటే దేవుడు కనపడ్డు, దేవదూతలు కనపడవు, ఆత్మలో కనపడవు మనకి. ఇప్పుడు నా చుట్టూ ఒక కంచె ఉంది, నా కుటుంబం చుట్టూ కంచె ఉంది. మీరు కూడా దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే మీ చుట్టూ కూడా ఒక కంచె ఉంది, కానీ ఆ కంచె కనపడదు. ఎందుకు కనపడదంటే ఆత్మరూపాలు ఉంటాయి అవి. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, కంచె అంటే ఏంటి? దేవుని కంచె, దేవుని కాపుదల, దేవదూతల కాపుదల. నీకు కావాలి అంటే నేను చెప్పిన ఈ 4 రోజుల నుంచి చెప్తున్నా ప్రేమ అనే సహజ లక్షణాన్ని మన జీవిత కాలంలో మనం చూపిస్తే దేవుడు మన చుట్టూ కూడా కంచె వేయడం అనేది జరుగుతుంది. ఈ సహజ లక్షణాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. యోబు వలె సహజ లక్షణాలను చూపించి దేవుని అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి. యోసేపు తన జీవిత కాలంలో సహజ లక్షణాన్ని చూపించాడు. తన సహజ లక్షణాన్ని కోల్పోకుండా జీవించి చూపించాడు. కాబట్టే మనం కూడా మన జీవిత కాలంలో మన సహజ లక్షణాన్ని చూపించాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే మన సహజ లక్షణం. దేవుడు ఏ ఫలం అయితే ఫలించమన్నాడో అదే మన యొక్క సహజ లక్షణం. ఈ సహజ లక్షణాలన్నింటికి పైగా ఉన్నది ఏంటంటే ప్రేమ. ఈ సహజ లక్షణం అన్నింటికి పైగా ఉన్నది ఏంటంటే ప్రేమ. ఈ 12 భాగాలు మీకు అందించింది కూడా ఒక ప్రేమ అనే ఒక లక్షణం గురించి చెప్పడానికే ఈ 12 భాగాలు మీకు అందించడం అనేది జరిగింది. అన్నింటికైనా పైన ఉన్నది ఏంటంటే ప్రేమ. ప్రేమకున్న ముఖాలు 4, పాపమునకున్న ముఖాలు 7. మరి మన సహజ లక్షణాలు కొన్ని చెప్పి ముగిస్తాను. యథార్థత, నీతి న్యాయాలు, భయభక్తులు, పరిశుద్ధులై ఉండుట, దేవునికి లోబడి ఉండుట, తృప్తి పొంది ఉండుట, కనికరం కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట, మంచిదాన్ని హత్తుకొని ఉండుట, కృతజ్ఞతలు కలిగి ఉండుట, దీర్ఘశాంతం కలిగి ఉండుట, ఆత్మఫలమైన ప్రేమ కలిగి ఉండుట, సంతోషముగా ఉండుట, సమాధానముగా ఉండుట, దీర్ఘశాంతముగా ఉండుట, దయాళత్వముగా ఉండుట, మంచితనముగా ఉండుట, విశ్వాసముగా ఉండుట, సాత్వికముగా ఉండుట, ఆశా నిగ్రహముగా ఉండుట.
ఇవన్నీ మన యొక్క సహజ లక్షణాలు. ఈ సహజ లక్షణాలు మనం మన జీవితకాలంలో కోల్పోకూడదు. ఈ లక్షణాలు కానీ మనం కోల్పోయామనుకోండి నిత్య నరకమే. అన్ని సహజ లక్షణాలు ఒకేసారి పాటించలేకపోయినా ఒక్కొక్క సహజ లక్షణాన్ని మన జీవిత కాలంలో అలవర్చుకుంటూ ఉంటే దేవదూతల కాపుదల, దేవుని కంచె మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన పని వాళ్ళ చుట్టూ, మన సంపద చుట్టూ, ప్రతి దాని చుట్టూ కూడా దేవుని కంచె ఉంటుంది. ప్లస్ మనం చేసే చేతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఇక మనకి తిరిగే లేదు. ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల సెమినార్లో నేర్చుకున్నది ఏంటంటే ప్రేమ అనే సహజ లక్షణాన్ని ఎలా మన జీవిత కాలంలో మనము చూపించాలి. దేవుడిచ్చిన సహజ లక్షణం సూపర్ పవర్ ఏంటంటే మనకి ఒక సూపర్ పవర్ చూడండి. దేవుడు మనకిచ్చిన సూపర్ పవర్ ప్రేమ. దీన్ని మనం మన భూమి మీద చూపిస్తే దేవుని భద్రత, దేవుని యొక్క కంచె, దేవదూతల యొక్క కంచె కూడా మన చుట్టూ ఉండి మరణం తర్వాత మనం అందరం కూడా పరలోకం చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ని రోజులు వచ్చి విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేటి మానవ సమాజంలో లోపించిన సహజ లక్షణం ఏంటంటే ఇదే లోపించిందండి. ఇది ఒక్కటి సరే అయితే ఆటోమేటిక్గా మిగిలిన సహజ లక్షణాలన్నీ దీంట్లో నుంచి తోకలు ఇవన్నీ కూడా ఈ తోకలన్నీ కలిస్తే వచ్చేది పైది ప్రేమ. అందుకని మీకు ప్రేమ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రేమ లేకపోవడం వల్ల ఈరోజు ఘోరాలు, నేరాలు, టీవీ చూసినా, పేపర్ చూసినా, ఎక్కడ చూసినా, న్యూస్ పేపర్ చూస్తే ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా నేరాలు ఘోరాలు లేకుండా ఉంటుందండి? ఉండదు. ఏ రోజు వార్తలు చూసినా నేరాలు ఘోరాలు లేకుండా ఉంటుంది. కారణం ఏంటంటే దెయ్యం యొక్క లక్షణాలని మనిషి సంతరించుకోవడం అనేది ఇదంతా జరగడం అనేది జరుగుతుంది. దెయ్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీకు మొదటి రోజు 3వ భాగంలో చెప్పేశాను. మొదటి రోజు 3వ భాగంలో చెప్పడం అనేది జరిగింది. మరి మనిషి ఉండవలసిన లక్షణాలు ఒకసారి చెప్పగలరా? దేవుడు కొన్న మంచి లక్షణాలన్నీ కూడా, దేవుడికి అన్ని మంచి లక్షణాలు, ఆ లక్షణాలన్నీ కూడా మన జీవిత కాలంలో మనం ఒక్కోదాన్ని మనం చూపించుకుంటూ వెళ్తే దేవుడు మనకిచ్చే వరం ఏంటంటే చచ్చిపోతే పరలోకం, బ్రతుకుంటే దేవుని చుట్టూ కంచె. మరి యోబు గారికి కంచె తీసి ఇబ్బంది పెట్టాడు కదా అంటే అంత టాప్ స్థితిలో మనం ఏమి ఉండవు, మీరేం భయపడద్దు. మనకి ఏదైనా వచ్చినా చిన్న కష్టాలు వస్తాయి. ఆయన రేంజ్కి ఆయనకి వచ్చినాయి, మన రేంజ్కి మనకే వస్తాయి. అప్పుడు మనం చిన్న యోగుల్లాగా, ఆయన పెద్ద యోగు అనుకుంటే మనం ఏదో చిన్న యోగులాగా మనకు కూడా టెస్ట్కి గురైనప్పుడు చక్కగా జాగ్రత్తగా ఉండి యథార్థత పోకుండా, భయభక్తులు పోకుండా, న్యాయం పోకుండా ఉంటే దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని కాపుదల, దేవుని కంచె అనేది మన చుట్టూ, మన జీవితాల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంపాదన చుట్టూ ఉండాలంటే దేవుడిచ్చిన సహజ లక్షణాలని మనం కోల్పోకూడదు. అది ఈ పాఠం యొక్క సారాంశం. ఓకేనండి, దాకా ఒకసారి ఆఫ్ చేసాను.